ఇక మీదట జాతీయ గీతం జనగణమన ఎలాగో జాతీయ గేయం వందే మాతరం అలాగే అంటోంది కేంద్రం. ఆ దిశగా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కీలక ముందడుగు వేసిన ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్ ముందుకు బిల్లును తీసుకొచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టారు. వందే మాతరం గేయాన్ని అవమానిస్తే జైలు శిక్ష పడేలా బిల్లులో కఠినమైన నిబంధనలు పొందుపరిచింది ప్రభుత్వం. అయితే ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ సోమవారానికి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, జాతీయ గేయానికి సంబంధించిన ఆ బిల్లు విధి విధానాలేంటి, అలానే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు విపక్షాలు? మన దేశంలో జాతీయ గీతం ఎలాగో ఇక నుంచి జాతీయ గేయం కూడా అలాగే దానికి అదే రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, ఎక్కడైతే జాతీయ గీతం జనగణమన పాడతారో అదే తరహాలో జాతీయ గేయం కూడా వందే మాతరాన్ని కూడా ఆలపించాలంటూ కేంద్రము కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ 1976 బిల్లుకు చట్ట సవరణ చేస్తూ ఈరోజు ఏదైతే జాతీయ గేయ ఆలాపనకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా అడ్డు తగిలినా దాన్ని పూర్తిగా ఆలపించకపోయిన మీద వారి మీద చర్యలు తీసుకునేలాగా ఈరోజు తీసుకొచ్చినటువంటి బిల్లులో నిబంధనలు చేకూర్చారు. ముఖ్యంగా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించేలాగా కూడా ఈ యొక్క జాతీయ గౌరవ ఏదైతే సవరణ చట్టం ఉందో దానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రము జాతీయ గీతానికి ఎలాంటి రక్షణ ఉంటుందో అదే రక్షణ గేయానికి కూడా ఉండాలి, ఇది దేశభక్తికి సంబంధించిన అంశం అంటూ చెప్తూ వస్తుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రము దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా దేశభక్తికి అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఒక సున్నితమైనటువంటి అంశం ఉంటుంది, దాంట్లో సమతుల్యతను చెడగొట్టేలాగా ప్రస్తుతం ఉన్నటువంటి బిల్లు ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ దాంట్లో సవరణలు చేయాలంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపించడంతో పెద్ద ఎత్తున కొంత గందరగోళం నెలకొంది. అయితే దీని మీద సోమవారం రోజు రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం దీన్ని ముందు పెట్టబోతుంది. మరి ఆ రోజు ఈరోజు రాజ్యసభలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎస్ విద్యాసాగర్.